కాళేశ్వరం కమిషన్ చుట్టూ డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ పై కుట్రతోని విచారణకు పిలిచారన్నారు కవిత. ఈ కామెంట్స్ ను కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. మనం ఒక చిన్న ఇల్లు కడితేనే అనేక ఇబ్బందులు అవుతాయి. ఏదో ఒక సమస్య వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి. ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది, ఇంకొక రెండిటికి పగుళ్ళు వచ్చినాయి. రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు నిండబెడుతున్నారు. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజ్లు ఉంటే 20 పంప్ హౌజ్లు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. సార్, ముఖ్యమంత్రి కాదు ఆయన కాంట్రాక్టరు అని అనుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మీద కమిషన్, అది ఒక ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు. ఘోష్ కమిషన్ మెగా కృష్ణారెడ్డి పిలిపిస్తే కూడా బరాబర్ పిలిపిస్తుంది. కమిషన్కు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ ఎవరిని పిలిచిన హక్కు ఉన్నది. విమర్శించినప్పుడు తప్పకుండా వాళ్ళు పిలుస్తారు. ఆ మాట కవిత గారిని ఘోష్ కమిటీకి రిప్రజెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను.